ఆంధ్రప్రదేశ్లో అయితే స్త్రీశక్తి పథకం కింద ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అయితే విజయవంతంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని అంశాలు మనతో మాట్లాడేందుకు సంబంధిత శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఎట్లా కొనసాగుతుంది ఉచిత బస్సు పథకం ఆంధ్రప్రదేశ్లో? ముఖ్యంగా సూపర్ 6లో భాగమైన ఈ పథకాన్ని ఈ రాష్ట్రంలో ఆగస్టు 15వ తారీఖున ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 5 రోజులు అయింది. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సూపర్ 6లో ఒక్కొక్కటి హామీలు నెరవేరుస్తూ వచ్చాం. ఈరోజు ఎప్పుడెప్పుడు అని వేచి చూసిన రోజు వచ్చింది. ఫ్రీ బస్సు కూడా ఇచ్చేసాం. ముఖ్యంగా రాష్ట్రంలో అర్ధం జనాభా ఉన్న మహిళలందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఒక కుటుంబంలో ఆ రోజు నేను సైతం అంటూ దీపం పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తే ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న ఘనత రాష్ట్ర మహిళలకు దక్కింది ఆ రోజు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆనందించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ఒక అన్నగా, ఒక తండ్రిగా, సహోదరుడిగా అర్ధ జనాభాకి అవకాశం కల్పించడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఈ కార్యక్రమం విజయవంతంగా రాష్ట్రంలో ప్రజలు వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క ఇంట్లో స్త్రీమూర్తులకు ఒక వరంలాగా సంక్రమించే ఈ పథకానికి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. మా ప్రభుత్వం కూడా ఇది ఒక భారం కాదు, ఒక బాధ్యత అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతుంది. అంటే టికెట్స్ తీసుకున్న ప్రయాణికులు కూడా ఉంటారు. ఈ సీట్ ఆక్యుపెన్సీ విషయంలో వివాదాలు జరుగుతున్నది మనం గతం నుంచి చూస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో. అటువంటి సమస్యను పరిష్కరించడానికి ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ముఖ్యంగా మేము ఒకటే చెప్తామండి. ఏపీఎస్ఆర్టీసీలో మూల భాగం ఏవైతే సెగ్మెంట్లు ఉన్నాయో ఆ సెగ్మెంట్లకు సంబంధించిన అన్ని బస్సుల్లో ఈరోజు ఫ్రీ సౌకర్యం కల్పిస్తున్నాం. సుమారు 11,000 బస్సులు ఏపీఎస్ఆర్టీసీలో ఉంటే 8,500 బస్సులకు ఇచ్చాం. ఏపీఎస్ఆర్టీసీ దగ్గర రాష్ట్రంలో ప్రయాణికుల యొక్క సెన్సెస్ ఉంటుంది. దానికి అనుగుణంగానే బస్సులు ఏర్పాటు కూడా చేస్తాం. ఆషామాషి విషయం కాదు ఒక పథకాన్ని ప్రజల తల మీద రుద్దడం. ఈరోజు చిత్తశుద్ధితో ఒక పథకాన్ని ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే దానికి ఎంతో హోంవర్క్ ఉంటుంది. కాబట్టి ఎక్కడ వరిగింజంత సమస్య లేకుండా, ఎక్కడ డైవర్షన్స్ లేకుండా, ప్రతిపక్షాల యొక్క మాటలను అంటే వాళ్ళ యొక్క సద్విమర్శలను కూడా తీసుకుంటాము. అలాగే పాత్రికేయులు, మీడియా మిత్రుల యొక్క ఏదైతే సలహాలు కూడా తీసుకుంటామంటే ఇంత చిత్తశుద్ధిగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న దృఢ సంకల్పంతోనే మేము ఉన్నాం. కాబట్టి ఎక్కడ 0.00% కూడా ఎక్కడ ఆటుపోట్లు కానీ విమర్శలు కానీ లేకుండా ఈ పథకం ముందుకెళ్తుంది. బస్సుల్లో మహిళల భద్రత విషయం ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? నేను ముందే చెప్పడం జరిగిందండి. ఈరోజు మహిళలకు ఫ్రీ సర్వీస్ ఇస్తామన్నప్పుడే బస్సుల్లో ఏ విధమైన సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేయాలో బాడీ ఓన్డ్ కెమెరాస్ కండక్టర్లకు అయితేనేం, బస్సులో ఇంటర్నల్ సీసీ కెమెరాస్ అయితేనేం, బస్సులు నిలిపే ప్రాంగణాలు ఏవైతే బస్ స్టాండ్లు, బస్ స్టాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు విషయంలో కూడా కూలంకషంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. వచ్చే 2-3 నెలల్లోనే అవి కూడా పరిష్కారం అయ్యి ఇది ఒక సంచలనంగా సూపర్ హిట్ పథకంగా ఈ రాష్ట్రంలో చెల్లుబాటు అవుతుంది. ఈ బస్సులు కొత్తవి తీసుకుంటామని చంద్రబాబు గారు గతంలో చెప్పుకున్నారు. ఎన్ని బస్సులు తీసుకునే అవకాశం ఉంటుంది? అన్ని ఏసీ బస్సులు తీసుకుంటామంటున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి రాబోయే కాలంలో మంచి రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ మనుగడ సాధించాలంటే దాంట్లో ఫస్ట్ పాయింట్ బస్సులు కొనుగోలు జరగాల. గత 5 సంవత్సరాల్లో ఒక బస్సు కొన్న పాపాన పోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాతే 1,400 బస్సులు తీసుకొని వచ్చాం. ఈరోజు కూడా ముక్త కంఠంతో చెప్తున్నాం, వచ్చే 2 సంవత్సరాల్లో 2,500 ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయి. ఇవి కాకుండా ప్రయాణికుని యొక్క దృష్టిలో పెట్టుకొని, ప్రయాణాల దృష్టిలో, రూట్స్ దృష్టిలో పెట్టుకొని కూడా కొత్త బస్సులు కూడా ఏపీఎస్ఆర్టీసీలో తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీసీ బలహీనపడుతుందా, బలపడుతుందా ఈ ఫ్రీ బస్సుల వల్ల? ఎప్పుడైనా ఒకటే చెప్తున్నానండి, చాలా అపోహలను తీర్చేదానికే నేను ఇప్పుడు చెప్తున్నా. ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనేది కల్పిస్తూ ఉండేది రాష్ట్ర ప్రభుత్వము. ఈ భారం భరిస్తూ ఉండేది రాష్ట్ర ప్రభుత్వము. ఏపీఎస్ఆర్టీసీకి ఎటువంటి నష్టము లేదు. ఏపీఎస్ఆర్టీసీకి రావాల్సిన ధనం అంతా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆ నష్టాన్ని కూడా భరించి ఏపీఎస్ఆర్టీసీ కడుతుంది. దీనివల్ల ఏపీఎస్ఆర్టీసీ బలోపేతం అవుతుంది. ఇది ప్రతిపక్షాలు తెలియని వాళ్ళు మాట్లాడే మాటలే తప్పక ఎటువంటి సమస్య లేకుండా ఏపీఎస్ఆర్టీసీ మనుగడైతే ముందుకుంటుంది. చివరిగా సార్, ఏదైతే నగరం నడిబడినటువంటి ఆర్టీసీ స్థలాన్ని విజయవాడలో లూలు మాల్ కేటాయిస్తున్నామని చెప్పనే దాని మీద పెద్ద ఎత్తున రగడ జరుగుతుంది.
దాని మీద ఎలా స్పందిస్తారు? దీని మీద నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడామండి. రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎక్కడన్నా పెట్టుబడులు రావాలంటే ప్రభుత్వాలు సమకూర్చేది కేవలం స్థలాలే. ఒకసారి గుర్తించల్లా. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 1 ఎకరా స్థలం కూడా ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్న సంస్థలన్నీ పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయే విధంగా చేయడం జరిగింది. ఈరోజు కూడా ఏపీఎస్ఆర్టీసీ స్థలం అనుకోండి, టూరిజం స్థలం అనుకోండి, ఇంకా వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన స్థలాలు ప్రభుత్వ స్థలాలే. ఈ స్థలాలన్నీ కూడా ప్రజలకు సంబంధించినవే. ఏపీఎస్ఆర్టీసీ స్థలంలో లూలు మాల్ ఏర్పాటు చేసినా, ఇంకా ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసినా అక్కడ వచ్చే లాభాల్లో, అక్కడ వచ్చే ఉత్పత్తిలో ఏపీఎస్ఆర్టీసీకి భాగం ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు పనికొస్తుంది. ఈరోజు ఏవైతే క్యాంటీన్లు అనుకోండి, షోరూమ్లు అనుకోండి, మాల్స్ మిగతా స్థలాల్లో ఎలా ఏర్పాటు చేస్తున్నామో అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేయడం తప్పక ఏ విధమైన అపోహలు అయితే దాని మీద మాకు లేవు, ఉండబోవు. ఏదైతే ఫ్రీ బస్ ఉందో, ఫ్రీ బస్సులో మరిన్ని సంస్కరణలు చేపడతాం, ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తామని అయితే మంత్రి గారు చెప్తున్నారు. ఇదే సమయంలో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి, వాటిని అధిగమించి ముందుకెళ్తామని చెప్తున్నారు. ఇదే లూలు మాల్ విషయంలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ స్థలాలు రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం జరుగుతుంది తప్ప దానిలో ఎవరి స్వార్థ ప్రయోజనాలు లేవని అయితే ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.